Hi friends, good evening all of you. Welcome to Maths with Money channel. సో ఫైనల్గా టీఎస్పిఎస్సి డిఏఓ ఎగ్జామ్ అనేది ఏదైతే మనకి పోస్ట్ పోన్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ పెట్టారో సో అది జూన్ 30 నుంచి ఈ రోజు వరకు అంటే జూలై 4th వరకు సో టోటల్ 5 days ఎగ్జామ్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. ఓకే, మొత్తం 5 రోజులు, మార్నింగ్ ఒక పేపర్, ఈవినింగ్ ఒక పేపర్, మొత్తం 5 రోజులు జరిగిపోయింది. 5 షిఫ్ట్లో జరిగింది. సో నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్? సో here most of the aspirants has only 2 doubts. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనే దాంట్లో ఉండే డౌట్స్ ఏంటంటే రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఈ రెండే ఎక్కువ మందికి డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు ఈ 3-4 డేస్లోనే చాలామంది ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ రెండింటి మీద మనం ఇప్పుడు ఈ వీడియో చేద్దాం. సో చాలామంది డిఏఓ ఆస్పిరెంట్స్లో 2 types ఉన్నారనమాట. అంటే డిఏఓ ఎగ్జామ్కి వేరే జాబ్ లేకుండా ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు, అంటే ఎస్ఎస్సి సిజిఎల్ రాస్తూ లేకపోతే ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ రాసేవాళ్ళు. ఆల్రెడీ కొంతమంది జాబ్లో ఉండి డిఏఓ అనేది వాళ్ళకి మెయిన్ గోల్గా ఉండి రాసేవాళ్ళు. సో వీళ్ళిద్దరూ తర్వాత ఏం చేయాలి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ మన యాప్లో కానీ మన వీడియోస్ కానీ చూసిన తర్వాత చాలామంది ఆస్పిరెంట్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళ షిఫ్ట్లు అయిన తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది మన కోర్సెస్ మీద కానీ మన మాక్ టెస్ట్ మీద కానీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దోస్ ఫీడ్బ్యాక్స్ అండ్ యువర్ ఫీడ్బ్యాక్ ఆల్వేస్ మోటివేట్స్ మీ టువర్డ్స్ ఎంకరేజింగ్ ఆర్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు ఒక స్కోప్ అనమాట. అది మీరు ఇచ్చే ఫీడ్బ్యాకే నాకు ఒక ఫ్యూయల్ లాంటిది. సో కాబట్టి మీరు కూడాను ఏవైనా మన మాక్ టెస్ట్ ద్వారా కానీ మన వీడియో కోర్సెస్ వల్ల కానీ ఏ విధంగా అయినా మీకు ఏమైనా యూజ్ అయితే డెఫినెట్గా మీ యొక్క ఫీడ్బ్యాక్ని, మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేయండి. సో డెఫినెట్గా నేను ఏంటంటే మిగతా వాళ్ళకి షేర్ చేయడం వల్ల జస్ట్ మన ఛానల్ యొక్క మన ఛానల్లో ఏమేమి చెప్తారు, ఎట్లా చెప్తారు అన్నది మిగతా ఆస్పిరెంట్స్ కంటే ఫ్యూచర్ ఆస్పిరెంట్స్, అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో అందువల్లే నేను ఫీడ్బ్యాక్ అనేది అందరి నుంచి తీసుకుంటూ ఉంటాను. అండ్ ఒక ఆస్పిరెంట్ అయితే డైరెక్ట్గా పెట్టింది ఏంటంటే, మనం ఒక మాక్ టెస్ట్ పెట్టాం. సో టోటల్ 10 మాక్ టెస్ట్ 15లో ప్రీవియస్ తీసేస్తే 12 మాక్ టెస్ట్లో ఒక మాక్ టెస్ట్ నుంచి డైరెక్ట్గా యాస్టీస్ క్వశ్చన్ వచ్చిందంట. సో అలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్తూ కూడాను ఆ ఆస్పిరెంట్ చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ చాలామంది ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడాను మంచిగా పెర్ఫామ్ చేయడానికి మన వీడియోస్ హెల్ప్ అయ్యాయని కూడా చెప్పడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ యువర్ ఫీడ్బ్యాక్స్. అండ్ కమింగ్ టు టుడేస్ వీడియో. సో ఫస్ట్ చాలామందికి ఏంటంటే రెస్పాన్స్ షీట్ అంటే ఏంటో తెలియదు. రెస్పాన్స్, మీరు ఇచ్చే రెస్పాన్స్నే ఆ షీట్లో ఉంటుంది, అంతే. దట్ ఈజ్ రెస్పాన్స్ షీట్. సో ఇప్పుడు మీరు జిఎస్ రాశారు, అలానే పేపర్ 2 అదే అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ పేపర్ 2 రాశారు. సో దీంట్లో మీకు 150 క్వశ్చన్స్, దీంట్లో మీకు 150 క్వశ్చన్స్. సో ఈ రెస్పాన్స్ షీట్స్ ఎలా ఉంటాయో నేను మీకు ఒకటి చూపించాను చూడండి. సో బేసిక్గా రేపు పొద్దున మీకు రెస్పాన్స్ షీటు వీటిలో నాకు తెలిసి మోస్ట్లీ 1 weekలో ఇచ్చేస్తారు. ఓకే, 1 weekలోగా మీకు రెస్పాన్స్ షీట్స్ 1 week to 10 daysలో ఖచ్చితంగా రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. సో రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయినప్పుడు మీ యొక్క ఐడి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్లో అయితే మీ యొక్క ఐడి ఓపెన్ చేసి మీరు టీఎస్పిఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే మీ యొక్క ఐడి ఓపెన్ చేశాక మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అంటే పేపర్, ఈచ్ పేపర్కి 2 రెస్పాన్స్ షీట్లు వస్తాయి. ఓకే, జిఎస్ పేపర్ ఓపెన్ చేసుకున్నాను ఇలా. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, దానికి ఆప్షన్స్, ఆ ఆప్షన్లో గ్రీన్ టిక్ కొట్టాడు చూసారా, ఈ గ్రీన్ టిక్ కొట్టింది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్, ఈ 3 రాంగ్ ఆన్సర్స్ అని అర్థం. తర్వాత ఇక్కడ చూడండి స్టేటస్, మీరు ఆన్సర్ చేశారా చేయలేదా. ఆన్సర్ చేస్తే మీరు పెట్టిన రెస్పాన్స్ ఏంటి, మీరు పెట్టిన ఆప్షన్ ఏంటి అనేది చూపిస్తాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 4th ఆప్షన్, మీరు పెట్టిన ఆన్సర్ కూడా 4th ఆప్షన్. సో కాబట్టి మీకు జిఎస్లో అనుకోండి 1 మార్క్ వస్తుంది, అది అర్థమెటిక్లో అనుకోండి 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి వేరే క్వశ్చన్, ఇక్కడ 3rd ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్, కానీ చూజన్ ఆప్షన్ అంటే మీరు పెట్టిన ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్. సో కాబట్టి ఇది మీకు రాంగ్ ఆన్సర్. సో నెగిటివ్ మార్కింగ్ అనేది డిఏఓలో లేదు కాబట్టి మీరు ఎన్నైతే కరెక్ట్ పెట్టారో అవి మాత్రం చూసుకుంటే చాలు. జిఎస్లో ఫర్ సపోజ్ మీరు ఒక 100 కరెక్ట్గా పెట్టారనుకోండి, సో కరెక్ట్ అయిన దానికి 1 మార్క్ కాబట్టి ఇంటూ 1 100 మార్క్స్ వచ్చినట్టు. సపోజ్ అర్థమెటిక్లో మీరు ఒక 120 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారనుకోండి, సో ఇంటూ 2 దట్ ఈస్ 240. సో టోటల్గా 340 మార్క్స్ మీకు వచ్చినట్టు, అంతే. సో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో ఇది రెస్పాన్స్ షీట్స్.
సార్ మరి ఈ రీసెంట్‌గా జరిగిన ఈ 5 రోజుల ఎగ్జామ్స్‌లో కూడాను ఫీడ్‌బ్యాక్ ఎలా ఇచ్చారు స్టూడెంట్స్? మొత్తం 5 డేస్‌లో కూడాను అందరూ కూడాను జనరల్ స్టడీస్ అయితే ఈజీ టు మోడరేట్ అని చెప్పారు. ఎవరు కూడా టఫ్ అనే పదం అనేది చెప్పలేదు. అలానే అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ పేపర్ 2 కూడాను చాలామంది ఈజీ టు మోడరేటే చెప్పారు. సో చాలామంది అయితే ఈజీ అని చెప్పారు. సో ఈ ఈజీ అని చెప్తున్నారు గానీ ఎవరు కూడాను 150కి 150 100% యాక్యురసీ అటెంప్ట్ చేయలేదు. వాళ్ళు ఏ విధంగా ఈజీ అని చెప్తున్నారు అంటే, సో వాళ్ళు టఫ్ ప్రిపేర్ అయ్యారు. అంటే పెద్ద పెద్ద క్వెషన్‌లు గాని, లేకపోతే టఫ్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయ్యారు. పేపర్ చూసినట్టుగా ఈజీ వచ్చింది అంతే. కానీ వాళ్ళు ఫుల్ అటెంప్ట్ ఇవ్వలేదు అన్నమాట అక్కడ ఈజీ అంటే మీనింగ్. సో కాబట్టి మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి ఎవరైనా ఈజీ అన్నారనుకోండి వాళ్ళు ఫుల్ పెట్టేస్తున్నారని అర్థం కాదన్నమాట. ఓకేనా? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళు అనుకున్నంత టఫ్‌గా రాలేదు. 150లో చాలా వరకు అంటే ఒక 120-130 కరెక్ట్‌గా పెట్టగలిగినా కూడాను చాలామంది ఈజీ అని ఇస్తున్నారనమాట రెస్పాన్స్. కాబట్టి ఈజీ అనగానే చాలామంది పక్క వాళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు ఆహా! ఈజీ అంటాడంటే ఈడు నాకు తెలిసి 140, 150 పెట్టేసి ఉంటాడు ఫుల్‌గా. అందుకే పేపర్ ఈజీ అట్లా అనుకోవద్దు. ఓకేనా? సో ప్రెజెంట్ అయితే రెస్పాన్స్ షీట్ రాకముందు వరకును చాలామంది ఏమనుకుంటారంటే మనం 100% యాక్యురేట్‌గా పెట్టేసామని అనుకుంటారు. ఓకే. తర్వాత పేపర్ ఎప్పుడైనా ఈజీగా వచ్చేటప్పుడు ఏంటంటే మనం మిస్టేక్స్ చేయడానికి ఆస్కారం ఎక్కువుంటుంది. సో తెలియకుండానే ఇప్పుడు ఏంటి ఈడు ఇంత ఈజీగా అడుగుతాడా? అడగడు కదా! సో కాబట్టి ఇది కాదేమో, అదేమో అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకే. సో నాకు ఒక యాస్పిరెంట్ అడిగారు. సో దానికేంటంటే వొవెల్స్ అని చెప్తూ దానికి సెట్ బిల్డర్ ఫార్మ్‌లో ఏఈ, ఐ, ఓ, యు బదులు డబ్ల్యూ ఇచ్చాడు వాడు. ఓకే. సో ద సెట్ బిల్డర్ ఫార్మ్ సారీ ద రోస్టర్ ఫార్మ్ ఫర్ ది సెట్ వొవెల్స్‌కి ఇది అనుకోని చెప్పాడంట. ఓకే. సెట్ బిల్డర్ ఫార్మ్. సో ఇప్పుడు వాళ్ళేమనుకుంటున్నారు ఇది డబ్ల్యూ కాదేమో, యూ ఏమో అనుకోని వాళ్ళకి వాళ్ళే మైండ్‌లోని ఇప్పుడు కావాలని ఇప్పుడు ఏఈ, ఐఓయు అనేవి ఓఎస్ అందరికీ తెలుసు. వాడు డబ్ల్యూ ఇచ్చాడంటే మేబీ ప్రింటింగ్ మిస్టేక్ ఏమో ఇది ఫాల్సా, ట్రూ అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్‌లో. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంత ఈజీది అడగడు కదా! ఇది డబ్ల్యూ కాకపోయి ఉంటది. అది యూ అయ్యి ఉంటది. అనుకోని ఇది ట్రూ పెట్టేసిన జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. అది డబ్ల్యూ అని వాడే క్లియర్‌గా ఇచ్చినప్పుడు మీరు యూ అనుకోని ఎలా పెట్టిస్తారు? సో కొంతమంది యాస్పిరెంట్స్ నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు ఇది. ఒక ఇద్దరు ముగ్గురు అయితే చేశారు. అండ్ కొంతమంది అయితే లేదు మేము డబ్ల్యూ అనే పెట్టాము అని కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎక్కువగా మనకు తెలియకుండానే మనం మిస్టేక్స్ చేసేసే స్కోప్ అనేది ఈజీగా పేపర్ ఉన్నప్పుడే ఉంటుంది. ఓకే. తర్వాత పేపర్ ఎవ్వరికీ కూడా టఫ్‌గా రాలేదు కాబట్టి మోస్ట్‌లీ నార్మలైజేషన్ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. అంటే మీరు సపోజ్ 30థ్ జూన్ రాసారనుకోండి. మీకు నార్మలైజేషన్ ఎంత ఉంటుందో అంతే ఎఫెక్ట్ మోస్ట్‌లీ 3 జూలై రాసినోడికి కూడా ఉంటుంది. ఎందుకంటే అందరికీ కూడా పేపర్ ఒకే లెవెల్‌లో వచ్చింది. ఓకే. ఎవరికీ టఫ్, ఎవరికీ ఈజీ అట్లా రాలేదు. సో మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ యాస్ యూజువల్‌గా లాస్ట్ టైమ్ ఎలా అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ గాని, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ అట్లా స్టేట్మెంట్స్ బేస్డ్ క్వెషన్స్ రావడం వల్ల ఒకే క్వెషన్‌లో మళ్ళీ 2, 3 క్వెషన్స్ ఉండడం వల్ల ఎక్కువ టైం తీసుకుంది. సో దానికి మనం ఆల్రెడీ చెప్పాం ఇంపార్టెంట్ టిప్స్‌లో గాని, ఈవెన్ మాక్ టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్‌లో కూడా చెప్పాను నేను. సో 4 క్వెషన్‌లు మీరు చేయకూడదు మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే. 1 ఆర్ 2 క్వెషన్స్ చేయగానే మీకు ఐడియా వచ్చేయాలి. సో ఇట్లాంటి కొన్ని ట్రిక్స్ ఎవరైతే ఫాలో అయ్యారో కొంతమందయితే మన స్టూడెంట్స్ టార్గెట్ 300 బ్యాచ్‌లో గాని కొంతమందయితే చాలా వరకు 150కి 145 దాకా విత్ 100% యాక్యురసీ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో కాబట్టి అటెంప్ట్ అయితే ఇవ్వచ్చు. బట్ దానికి చాలా ప్రాక్టీస్ తర్వాత మాక్ టెస్ట్ రాయడం వల్ల టైమ్ మేనేజ్‌మెంటు ఇవన్నీ కూడాను ఎవరైతే బాగా మేనేజ్ చేసుకుంటారో వాళ్ళు డెఫినిట్‌గా అటెంప్ట్ అయితే ఇవ్వగలరు. కానీ ఇలా అటెంప్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో కాబట్టి ఎవరో ఇద్దరు 145 చెప్పారంటే టాప్ స్కోర్ అంతే ఉంటుంది. సారీ ఎక్కువ మందికి స్కోర్‌లు అవే వచ్చేసి ఉంటాయని అనుకోవద్దు. మేబీ టాప్ స్కోర్ ఉండొచ్చు కానీ యావరేజ్ స్కోర్ అనేది అంత ఉండదు. ఓకేనా? సో ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది మనకి యావరేజ్ స్కోర్స్ అండ్ ఆల్సో టాప్ స్కోర్స్ రెండిటి మీద బేస్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీకు ముందే ఏమీ అనుకోవద్దు. ఓకేనా? సో ఆఫ్టర్ రెస్పాన్స్ షీట్స్ వచ్చేసాక మనం కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నుంచే మైండ్‌లో కట్ ఆఫ్ అన్న పదాన్ని వాడొద్దు. తర్వాత నాకు కూడా కమెంట్స్‌లోని కట్ ఆఫ్ గురించి అడగొద్దు. ఇప్పుడు మనం కట్ ఆఫ్ డిసైడ్ చేయలేం. సో పేపర్ లెవెల్ గాని, నార్మలైజేషన్ గాని ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది ఏమనేది మనం ఏమీ చెప్పలేం ఇప్పుడు. సో కాబట్టి మీరుగానే ముందే కట్ ఆఫ్ 370 ఉంటది, 400 ఉంటది, 390 ఉంటది. ఇట్లా అని అజంప్షన్స్ పెట్టుకొని మీది అవ్వకపోతే మీరు డేలా పడిపోవడం అట్లా ఏమీ చేయొద్దు. ఓకేనా? సో కట్ ఆఫ్ గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఎప్పుడు డిస్కస్ చేద్దాం?
రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత నేను మీకు ఒక గూగుల్ ఫామ్ అనేది పెడతాను. ఆ గూగుల్ ఫామ్లో మీరు కనుక నిజంగా అంటే మీకు వచ్చిన ఏదైతే మార్క్స్ వచ్చాయో ట్రూ స్కోర్స్ కనుక పెడితే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కొంత మనం డిస్కస్ చేయొచ్చు. అంతవరకు కట్ ఆఫ్ అనేది డిస్కస్ చేయలేం. సో ఎవరైనా కట్ ఆఫ్ గురించి చెప్పినా కూడా అదంతా బోగట్ట, ఏదో ఒక ఎజంప్షన్గా చెప్పి మిమ్మల్ని భయపెట్టడం కానీ లేకపోతే మిమ్మల్ని మోటివేట్ చేయడం కానీ చేసే స్కోపే తప్ప ఇంకంతకు మించి ఏమీ లేదు. ఓకేనా, నేనే కదా, ఎవరు కూడా కట్ ఆఫ్ అనేది ఇప్పుడు చెప్పలేరు. ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, సో బేసిక్గా ఇప్పుడు మీలో చాలామంది 2 టైప్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉన్నారని చెప్పాను. ఒకరు ఆల్రెడీ జాబ్ చేస్తూ రాసిన వాళ్ళు, ఇంకొకరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరే ప్రిపేర్ అవుతూ రాసేవాళ్ళు. ఓకే, ఈ జాబ్ చేసేవాళ్ళు ఇంకా వేరే ఎగ్జామ్స్ కాకుండా ఓన్లీ డిఏఓనే కనుక మీ మెయిన్ అటెంప్ట్ అనుకుంటే ఇంకా ఆపేయండి. ఇంకా డిఏఓ గురించి మీరేం ఆలోచించద్దు. రెస్పాన్స్ షీట్ వస్తే రెస్పాన్స్ షీట్ గురించి వెయిట్ చేయండి, నెక్స్ట్ కట్ ఆఫ్ గురించి వెయిట్ చేయండి, నెక్స్ట్ రిజల్ట్ గురించి చూసుకోండి, అంతే. అంతకు మించి మీరు ఎక్కువగా ఎవరితో డిస్కషన్స్ పెట్టుకోవడం కానీ ఏమీ పెట్టుకోవద్దు. దట్ ఈజ్ మై సిన్సియర్ సజెషన్. ఓకే, సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పే ఇదేంటి అంటే డెఫినెట్గా మూవ్ ఆన్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ అయిపోయింది, ఈ ఎగ్జామ్లో మీరు చాలా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, మాక్ టెస్ట్లు రాయకపోవడం కానీ లేకపోతే అన్నెసరీగా టైం వేస్ట్ చేయడం కానీ చాలా మిస్టేక్స్ మీకు తెలియకుండానే చాలా చేసే ఉంటారు. ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ చేయొద్దు. ఇఫ్ యు ఆర్ ఎన్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్, సిజిఎల్ ఎగ్జామ్ ఆల్రెడీ నోటిఫికేషన్ పడింది కదా, సో జూలై 24th లోపల పెట్టేసామన్నాడు. సో జూలై 24th లోపల మీరు ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చి అప్లై చేసేయండి. నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో టైర్ 1 ఉంది. సో ఎట్లాంటి మిస్టేక్స్ ఇప్పుడు మీరు చేశారో అవి రిపీట్ చేయకుండా ఉండడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, సో డెఫినెట్గా ఒక పక్కా ప్లానింగ్తో మూవ్ ఆన్ అవ్వండి. ఓకే, మీరు సిజిఎల్ అయితే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అయితే సిహెచ్ఎస్ఎల్, గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే గ్రూప్ 2, చాలా రకాలుగా అంటే ఏ విధంగా మీరు ఎగ్జామ్స్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయో సో వాటికి వెంటనే మూవ్ ఆన్ అయిపోవాలి. అంతేగాని అయ్యో నేను ఇంత కష్టపడ్డానే, నేను ఎంత తప్పులు చేస్తాను, చాలా ఈజీ క్వశ్చన్స్ మిస్టేక్ చేస్తాను అని బాధపడడం వల్ల మీకు 2 మార్కులు పెరగవు. అలా పెరుగుతాయంటే నేను కూడా మీతో బాధపడతాను, మీకు 2 మార్కులు పెరుగుతాయంటే. కాబట్టి అలాంటి పని ఎప్పుడు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న ఆస్పిరెంట్ చేయకూడదు అనమాట. డెఫినెట్గా మూవ్ ఆన్ అవ్వాలి. సో నెక్స్ట్ ఎగ్జామ్కి మూవ్ ఆన్ అవ్వాలి. ఓకే, మీరు గ్రూప్ 1 ఆస్పిరెంట్ అయితే ప్రిలిమ్స్ అయిన వాళ్ళు ఉంటే మెయిన్స్కి వెంటనే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, అది మీరు చూసుకోగలగాలి. అర్థమైందా? సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తేనే ఒక గవర్నమెంట్ జాబ్ అనేది తెచ్చుకోగలరు. డీలా పడి అక్కడే ఉండిపోయి బాధపడుతూ ఉంటే ఎప్పటికీ కూడాను మీరు ఈ కాంపిటేటివ్ జోన్లోని ఉండలేరు అనమాట, ఇమడలేరు. ఓకేనా. సో ఈ విధమైన డౌట్స్ అన్నీ కూడా నేను డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేశాను. సో స్టిల్ మీకు ఇంకా ఏమైనా ఉండిపోయే డౌట్స్ అనుకోండి, మీరు డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మై సిన్సియర్ సజెషన్ అండ్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ గైస్ దట్ డోంట్ ఆస్క్ కట్ ఆఫ్ నౌ. కట్ ఆఫ్ ఎంత అనుకుని కమెంట్స్లో అడగద్దు. అడగడం వల్ల నా నుంచి రిప్లై రాదు. ఓకేనా. సో అనవసరమైన డిస్కషనే తప్ప, ఇప్పుడు మీరు పెడతారు కమెంట్, ఇంకొకరు కమెంట్ పెడతారు జనరల్గా ఎంత ఉంటుంది, ఇంకొకరు వేరే కేటగిరీకి ఎంత ఉంటుంది. సో అలాంటి టైంపాస్ డిస్కషన్స్ పెట్టుకోవద్దు. ఓకేనా. సో వీలైనంత వరకు సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికే ట్రై చేయండి. మన ఛానల్లో అయితే రెగ్యులర్ అప్డేట్స్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడుతుంటాను. యూ కెన్ ఫాలో మై ఛానల్. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.